నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెం, పల్లిపాలెం గ్రామాలలో నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రావుల లక్ష్మి, వైసీపీ నాయకులు ప్రసాద్ గౌడ్, జనార్దన్ రెడ్డిలు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా తనను, ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమరెడ్డిని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలు కోరిన అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు పార్లమెంటులో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఆత్మకూరు అని, దానిని అభివృద్ధి చేసేందుకు మేకపాటి కుటుంబంతో కలిసి భాగస్వామిగా మారి అభివృద్ధిని చేసి చూపిస్తామని అన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ, ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి మేనిఫెస్టోను సిద్ధం చేసి అందించామని, రాబోయే 5 సంవత్సరాలలో వాటిని ఏ విధంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అధికారం అవసరమని, మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తే మీరు కోరుకున్న సంక్షేమ పాలన మళ్లీ కొనసాగుతుందని, ఆ విధంగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దేవసహాయం, జనార్దన్ రెడ్డి, చందన్ కుమార్, ఫణీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్లెపాలెం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతటి స్వాగతం ఇచ్చి ఆదరించి ప్రేమాభిమానాలతో స్వాగతించినటువంటి మీ అందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గ్రామానికి మనం ఏం చేస్తాం రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. ఈ యొక్క నియోజకవర్గం ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే వెనుకబడినటువంటి నియోజకవర్గాలు. వాటికి అభివృద్ధికి గత 5 దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం అహర్నిశాలు పనిచేస్తా ఉంది. నేను కూడా ఇక మీదటి నుంచి మేకపాటి కుటుంబ సభ్యులతో నేను కూడా జాయిన్ అయి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాను. ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, జీవన ప్రమాణాలు పెంచేదాని కోసం మొత్తం శాయశక్తుల నా యొక్క కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా 150 ఎకరాల CJFS అసైన్మెంట్ భూములను సాగు చేస్తూ జీవిస్తున్నటువంటి 163 మంది రైతులకు పట్టాల జారీ విషయంలో కొంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. దాన్ని తప్పకుండా ఎన్నికల తర్వాత వీరందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామనని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇక రెండవ విషయం, ఈ యొక్క గ్రామానికి అంటే పడమటిపాలెం పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క పల్లెపాలెం, దీనికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాలు నా యొక్క ఎంపీ ల్యాడ్స్ లో నుంచి ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తానని, ఇక పోలేరమ్మ గుడికి సంబంధించి దానికి ఏం కావాలి, మరమ్మతులు కావాలి, ఏం కావాలన్నటువంటిది మీరు చెప్పినట్లయితే పోలేరమ్మ గుడికి సంబంధించి ఆ యొక్క ఖర్చులన్నింటినీ కూడా మనం భరిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాము. మీరు ఎవ్వరికీ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలా భయపడుతూ ఉంటే ఇంకా కూడా భయపెడతారు. ఎప్పుడైనా కూడా ఏ సమస్య అయినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది అనుసరించేటటువంటి వాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది అనుసరిస్తా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు, చదువుకున్నటువంటి వ్యక్తులు, ఆలోచించి పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలి, ఎంతైనా అవసరం. నిజంగా అటువంటి ప్రజాప్రతినిధి మీకు ఉండడం అన్నటువంటిది ఈ యొక్క నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి మరొకసారి ఆయనకి అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి. మీ యొక్క సమస్యల్ని మా సమస్యలుగా భావించి తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం.
ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగానో బాలకృష్ణారెడ్డి లాగానో అందుబాటులో లేకుండా వ్యతిరేక కార్యకలాపాలు అన్నటువంటి చేయకుండా ప్రజా శ్రేయస్సే మా యొక్క లక్ష్యంగా భావించి మీకు సేవ చేసుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, స్కూల్ బిల్డింగ్ ఒకటి శిథిలావస్థలో ఉంది, దానికి లెటర్ పెట్టారట, శాంక్షన్ చేయిస్తాను అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. తప్పకుండా ఈ యొక్క ఊరిని, ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం. రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో మీరే చూస్తారు అభివృద్ధి అన్నటువంటిది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చి రెంటిని కూడా సమతుల్యం పాటిస్తూ మనం రెండింటిని కూడా సాధించుకుంటామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.